హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, అనుదిన వాక్య ధ్యానము కొరకు ప్రభు పేర మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి దినమునకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగమును చదువుకుందాము. యోహాను స్వార్త 3వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకు దేవుని వాక్యమును చదువుకుందాము. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన ఈ లేఖనము కొరకై ప్రార్థన చేద్దాం. అత్యంత ప్రేమ కనికరం కలిగిన ప్రియ తండ్రి, గొప్ప దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావంలో చెల్లునుగాక. ఈ ఉదయ కాలమున మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఈ మంచి సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ దినమందు మేము చేయు ఈ వాక్య ధ్యానమును మా కొరకు దీవించుమని, ఈ వాక్య లేఖనములో నుండి మీరు మాతో మాట్లాడి మీరే మాకు బోధించి నేర్పించుమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియజేస్తూ నేటి వాక్య ధ్యానమునకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ మరి ఈరోజు మనకు దేవుడిచ్చినటువంటి లేఖన భాగమును మనం చదువుకుందాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఈ మాట ఎంతో శ్రేష్టమైనది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఈ మాట మరి ఏ ఒక్కరి నోట కూడా మనము వినలేమండి. మరి లోకమును ప్రేమించినటువంటి వాడు యేసు క్రీస్తు ప్రభుల వారు. తండ్రి అయిన దేవుడు మరి యేసు ప్రభుల వారిని ఈ లోకంలోనికి పంపటానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటో తెలుసా? ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు, తన స్వరూపమందు చేసుకున్నటువంటి మానవులు మరి తమ స్వభావ సిద్ధముగా ఉన్నటువంటి మరి ఆ మనస్సును విడిచిపెట్టి పాపమునకు దుష్కార్యములకు తమ హృదయములను శరీరములను అప్పగించుకొని ఈ లోకములో పాపముతో కూరుకుపోయి పాపములో పడి చెడిపోతున్నటువంటి తన జనమును రక్షించుకున్నటకు ఆయన తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించాడు. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ మనకు ఎంత మరి ఉన్నతమైనదో మనకు కనబడతా ఉంది. నా ప్రియ దేవుని జనాంగమా, యేసు ప్రభుల వారిని ఈ లోకానికి పంపడానికి, తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపడానికి తండ్రి అయిన దేవునికి ఉన్నటువంటి మనస్సు ఏమిటో మన ఇక్కడ జ్ఞాపకం చేసుకొనవచ్చు. కాగా దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. యేసు ప్రభుల వారిని ఎందుకు మనకు అనుగ్రహించాడు? తండ్రి అయిన దేవుడు ఆయన చేసినటువంటి లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు అని అంటే, మరి ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు మరి లోకములో నశించిపోకుండా మరి పరలోక రాజ్యం చేర్చాలని, నిత్య జీవం పొందుకోవాలని తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించాడు. మరి తండ్రి చిత్తము ద్వారా మరి లోకంలోనికి వచ్చినటువంటి పాప శరీరాకారమును పొందుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తన తండ్రి యొక్క ప్రేమను మరి తండ్రి యొక్క కరుణను ఈ లోకములో ఆయన చూపించారు. తండ్రి ఏ రీతిగా ప్రేమించువాడై ఉన్నాడో కుమారుడును ఆ రీతిగానే ప్రేమించువాడై ఉన్నాడు. కాబట్టి తండ్రి ప్రేమ ఎవనిలో ఉండదో కుమారుని ప్రేమ కూడా వానిలో ఉండదని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఆయన లోకమును ప్రేమించిన రీతిని చూసినట్లయితే ఆయనే దేవుడని, ఆయనే ఈ సృష్టి అంతటినీ చేసిన వాడని, సృష్టిని చేసిన వాడికే ఈ లోకం మీద అధికారం ఉంటుంది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, సృష్టికర్త అయినటువంటి దేవుడు తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించుటకు ముఖ్య కారణము నశించిపోతున్నటువంటి జనాంగము,
నశించిపోతున్నటువంటి మానవ కోటిని ఆయన రక్షించటానికి ఈ లోకానికి పంపాడు. మరి తన అద్వితీయ కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశింపకుండా నిత్య జీవం పొందుకోవాలని దేవుడు ఆయనను అనుగ్రహించాడు. తండ్రి అయిన దేవుని యొక్క మనస్సు మనము ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆయన ప్రేమ ఎంత గొప్పదో. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో ఈ రీతిగా రాయబడింది కదూ. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. నా ప్రియ దేవుని జనాంగమా, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడ మనం చూడగలం. ఆయన తన ప్రేమను మన ఎడల చూపించుటకు ముఖ్య కారణం, ఎంత ప్రేమను వెల్లడిపరుస్తున్నాడో. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ మరి ఆయన ఏం చేశాడో తెలుసా? తన అద్వితీయ కుమారుని, మనము ఇంకనూ పాపులమై ఉండగానే తన అద్వితీయ కుమారుని మన కొరకు మరి క్రయధనముగా అర్పించాడు. ఎంత గొప్ప ప్రేమ అండి! తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపడానికి ముఖ్య కారణము మన పాపములను భరించుట కొరకు. మనము పాపులమై ఉండగా మన పాపాన్ని తీసివేసినటువంటి దేవుడు మరి తండ్రి అయిన దేవుడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మరి సజీవుడైనటువంటి దేవుడు. ఆయన మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడు. మన పాపములను విమోచన క్రయధనముగా అర్పించినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది. ఆయన లోకమును ఎంతో ప్రేమించుచున్నాడు. మరి ఈ లోకములో మానవ రూపుగా ఉన్నటువంటి నీవు ఈ లోకమును ప్రేమిస్తున్నావు, కానీ మరి నీకేమైనా ఉపయోగం ఉందా? కానీ దేవుడు మరి తాను చేసిన సృష్టాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ఆ నిత్య రాజ్యమును చేర్చటానికి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మరి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో, నా ప్రియ దేవుని జనాంగమా, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, తన కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు మరి యేసు ప్రభుల వారిని అనుగ్రహించినట్లుగా మనం చూడగలం. నా ప్రియ దేవుని జనాంగమా, విశ్వసించు ప్రతివాడు నశింపక మరి ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు మరి చనిపోయి తిరిగి లేచి మరి పరలోకమునకు ఎత్తబడినటువంటి మరి ఆ దృగ్గు విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియ దేవుని జనాంగమా, మరి యేసు ప్రభుల వారు పునరుత్థానమును జీవమును నేనే అని చెప్పారు కదూ. మరి దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనము ఈ వాక్యము ద్వారా నేర్చుకొనగలము. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపాడు అని భక్తుడు తన మరి పత్రికలో రాస్తూ అంటాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 32వ వచనములో ఈ రీతిగా రాయబడింది, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక. తండ్రి అయిన దేవుని ప్రేమ ఎంత గొప్పదో. తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించాడు. తన సొంత కుమారుని మనకు అనుగ్రహించటానికి, మన పాపముల నిమిత్తము మరి సిలువలో ఘోరముగా మరి అవమానించబడటానికి తన సొంత కుమారుని ఇచ్చుటకు అనుగ్రహించుటకు వెనుక తీయనటువంటి వాడు మరి దేవుడండి. నా ప్రియ దేవుని జనాంగమా, మనందరి కొరకు ఆయనను అప్పగించాడు. తను తాను అప్పగించడానికి కూడా, తన కుమారుని అప్పగించడానికి కూడా వెనుక తీయనటువంటి వాడు తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుని ప్రేమ నీలో ఉందా? ఆ ప్రేమను నీవు పొందుకున్నవాడివైతే మరి కుమారుని యందు కూడా కుమారుని ప్రేమను కూడా పొందుకున్నవాడుగా నీవు ఉంటావు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. నీవు దేవుని ప్రేమను ఎరిగిన వాడవైతే కుమారుని ప్రేమను కూడా పొందుకున్నవాడవే. కాబట్టి ఎవరైతే మరి కుమారుని యందు విశ్వాసం ఉంచడో వాడు నిత్య జీవము గలవాడు కాడు. కాబట్టి ఎవరైతే ఆ అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవము కలవారు. మరి కుమారుని యొక్క విధేయుడు కానివాడు మరి జీవమును చూడడు కానీ మరి దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో. ఆయనే మొదట మనలను ప్రేమించాడు. నా ప్రియ దేవుని జనాంగమా, మనము ఆయనను ప్రేమించడం కాదండి, ఆయనే మనల్ని ప్రేమించినటువంటి దేవుడు.
మన తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమ, తండ్రి ప్రేమ రెండును ఒకటేనండి. కాబట్టి ఈ లోకంలో మనము మరి పనికిమాలిన వారిగా, పాపులను రక్షించుటకు మరి పనికిమాలిన వారిగా ఉన్నటువంటి మనలను, పాపములో కూరుకుపోయి ఉన్నటువంటి మనలను, మరి ఆజ్ఞాతిక్రమము చేత ఆజ్ఞలను అతిక్రమించి తిరుగుతున్నటువంటి మనలను, అక్రమముగా తిరుగుతున్నటువంటి మనలను రక్షించటానికి తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించాడు. కాబట్టి తండ్రి ప్రేమ నీలో ఉందా? తండ్రి ప్రేమ నీలో లేకపోతే నువ్వు దేనిని కోల్పోతున్నావో తెలుసా? మరి నిత్య రాజ్యమును, పరలోక రాజ్యమును కోల్పోతున్నావు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనదో ఈ రోజున దేవుడు వెల్లడిపరుస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రేమను పొందుకున్నటువంటి నీవు, ఆయన ఈ లోకమును ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారిని మరి నశించుటకు ఆయన ఇష్టపడటం లేదు. మరి ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారు మరి నశింపక నిత్య జీవం పొందుకోవాలనే ఆయన తన కుమారుని అనుగ్రహించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు తన దైవత్వమును రుజువుపరుచుకున్నటకు గాను అనేకమైనటువంటి సూచక క్రియలు మరి ఆనాటి ప్రజల మధ్య జరిగించారు. అయితే దేవుడు మరి తన దైవత్వమును అనేక మార్లు వారికి చూపించిన ఆయనను దేవునిగా అంగీకరించలేదు. ఈనాటికి మరి అలాంటి మందమతులు మన ఈ లోకములో ఉన్నారు కదూ. అట్లాంటి మందమతులుగా ఉన్నటువంటి వారు, దేవుని నామాన్ని గుర్తించినటువంటి వారు ఈ లోకంలో బ్రతుకుతూ ఉండగా దేవుని ప్రేమను పొందుకున్నటువంటి నీవు నేను మరి ఆ ప్రేమను వారికి పంచాలి కదూ. దేవుని ప్రేమ నీ ఒక్కడివే పొందుకొని ఉంటే ఏమి ప్రయోజనం? ఆ ప్రేమను అందరికీ పంచాలి కదూ. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మరి మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమై మరి మన మధ్య సంచరించి ఉండగా ఆ ప్రేమను పొందుకొనకుండా మరి తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచకుండా ఈ లోకంలో తిరుగుతున్నటువంటి వారిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. నా యందు విశ్వాసం ఉంచేవారు ఎన్నడూనూ నశింపక నిత్య జీవం పొందుకుంటారని మరి యేసు ప్రభుల వారు సెలవిచ్చినటువంటి మాట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున మరి బాప్తిస్మం పొందినటువంటి నీవు దేవుని ప్రేమను పొందుకున్న వాడివై ఆ ప్రేమను ఇతరులకు పంచేవాడిగా నీవు మారాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నీవు నశింపకుండా మరి నీవు నశించుట ఆయనకి ఇష్టం లేదు. నీవు మరి మరి అగ్నిగుండములో నరకంలోనికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే మరి చాలామంది మూర్ఖముగా మరి మాట్లాడుతూ ఉంటారు. మరి దేవుని రెండవ రాకడ ఏడండి, యేసు ప్రభు వస్తాడంటున్నారు, ఎప్పుడు వస్తాడు, ఇక వస్తాడా, ఇక రాడా అని వెటకారంగా మాట్లాడేటువంటి ప్రజలు మరి లోకంలో లేకపోలేదు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఒక్కొక్కరు అంటారు నేను దేవుణ్ణి చూస్తే నేను నమ్ముతానని అంటారు. ఒక్కొక్కడు అంటాడు మరి నాకు ఈ జబ్బు తగ్గిపోతే నమ్ముతానంటాడు. నా ప్రియ దేవుని జనాంగమా, నీవు నమ్మితే నీకు సమస్తము సాధ్యం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే మరి మరి సందేహింపక ఆయనను విశ్వసించినట్లయితే దేవుడు నీకు అనుగ్రహించడానికి, నీవు కోరుకున్నది నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. తన అద్వితీయ కుమారుని యందు ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారికి నిత్య జీవం అనుగ్రహించడానికి మరి మరి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున ఏ ప్రేమ కింద నీవు ఉన్నావు? దేవుని ప్రేమ కింద ఉన్నావా? మరి లోక ప్రేమలో మునిగి తేలుతూ ఉన్నావా? దేవుని ప్రేమ నీలో లేకపోతే నీకు నిత్య రాజ్యము నీకు మరి సంక్రమించదు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో నీవు తెలుసుకోవాలంటే దేవుని వాక్యమును చదవాలి, దేవుని మాటలకు విధేయత చూపాలి, దేవుడు చూపిన మార్గంలో నడవాలి. దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనదో మనలను మనము ఒక్కసారి పరిశీలన చేసుకుంటే, ఈ క్షణము వరకు మనము సజీవులంగా ఉన్నామంటే ఆయన ప్రేమ మనపై ఉన్నదని గ్రహించాలి. ప్రేమామయుడైనటువంటి ఆ దేవుని ప్రేమ పొందుకున్న వారవై కుమారుని, తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారే మరి నశింపకుండా నిత్య జీవం పొందుకోవాలని దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, లోకమునకు తీర్పు తీర్చుటకు ఆయనను ఈ లోకంలోనికి పంపలేదండి. మరి రక్షించుటకు ఆయన రక్షణ పొందటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు మరి తన కుమారుని లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి తీర్పు తీర్చబడదండి. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక
ఇంతకు మునిపే తీర్పు తీర్చబడింది. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు వెలుగును ప్రేమించకుండా చీకటినే ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుచేతనంటే దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషిస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, నీలో ఉన్నటువంటి దుష్కార్యము మరి నిన్ను వెలుగునొద్దకు రాకుండా అడ్డుపడుతూ ఉంది కదూ! కాబట్టి ఈ రోజున నువ్వు దేవుని యొక్క ప్రేమను మరి పొందుకోవాలని, దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనదో తెలుసుకోవాలని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న దుష్కార్యమును తీసివేసుకొని వెలుగైనటువంటి దేవుని యొద్దకు వచ్చినట్లయితే నీలో ఉన్న దుష్కార్యము తీసివేయబడుతుంది. కాబట్టి దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో దేవుడు ఈ రోజున నీకు తెలియపరిచి ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ లోకమును ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. అలాగుననే తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారిని నశింపకుండా నిత్యజీవం పొందినట్లు తన సొంత కుమారుని ఇచ్చుటకు కూడా ఆయన మరి వెనుక తీయనటువంటి గొప్ప దేవుడు. అలాంటి గొప్ప దేవునిని పొందుకున్నటువంటి నీవు, మరి రక్షింపబడినటువంటి నీవు ఆ గొప్ప దేవునిని ఇతరులకు పరిచయం చేస్తూ ఉన్నావా? మరి దేవుని యొక్క సువార్త పనిలో నీవును ఒక పనిముట్టుగా వాడబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. సువార్త సకల జనులకు ప్రకటించబడాలి. సత్య సువార్త. సువార్త అంటే మరి ఈ లోకంలో ఉన్నదాన్ని కలవలిసి చెప్పడం కాదండి. దేవుని యొక్క వాక్యమును, సత్యవాక్యమును సరిగా ప్రకటించడం. దేవుని వాక్యములు ఏదైతే వ్రాయబడి ఉందో దానిని ప్రజలకు సూటిగా ప్రకటించడం. దేవుని యొక్క ప్రేమను, మరి దేవుని యొక్క దయను, దేవుని యొక్క కృపను వారికి చూపించడం. బైబిల్ గ్రంథములో ఏదైతే వ్రాయబడి ఉందో దానినే మరి ప్రజలకు తెలియచేయడం ద్వారా తన సువార్తను, మరి తన జనన మరణ పునరుద్ధానాలను గురించి మనము ప్రకటించడమే సువార్త అయి ఉన్నది. కాబట్టి నీవు విశ్వసించినటువంటి నీ దేవుని యొక్క ఆ ప్రేమను ఇతరులకు పంచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని ప్రేమ నీలో నిలిచి ఉందని నీవు గ్రహించినట్లయితే ఆ ప్రేమను ఇతరులకు పంచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని చిన్నంగమా, ఈ రోజున దేవుడు చూపినటువంటి ఆ ప్రేమ ఇతరులకు చూపుతావు కదూ. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో అయా ఇదిగో తండ్రి, మేము నశించిపోతూ ఉండగా, ఈ లోకముతో కలిసిపోయి అయా ఇదిగో పాపాంధకారములో కూడుకొని పోతూ ఉండగా, అయా నీ అద్వితీయ కుమారుని మా కొరకు అనుగ్రహించి మమ్మల్ని రక్షించినందుకని మీకు స్తోత్రాలు. ఈ రోజున రక్షింపబడిన వారు అనేక మంది లోకంలో ఉన్నారు. వారందరినీ రక్షించుటకు మమ్మలను అయా ఒక పనిముట్లుగా వాడుకుంటున్నందుకై మీకు స్తోత్రాలు. ఇంకనూ అనేక మందిని నాయన, మరి అనేక మందిని నాయన నశించిపోతున్న వారిని రక్షించటానికి ఏర్పాటు చేసుకున్నామని ఈ దినమందునైన మా పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని, మీ ప్రేమ ఎంత ఉన్నతమైనదో ఈ రోజున మాకు తెలియపరిచారు నాయన. మీ అద్వితీయ కుమారుని ఎందుకు మాకు అనుగ్రహించారో మీరు తెలియపరిచారు నాయన. అయా మీ అద్వితీయ కుమారుడైన యేసు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచిన మారే నిత్య జీవం పొందుకుని వారిగా మమ్మల్ని తయారు చేయమని, నశించిపోతున్న ఆత్మలను మీ పాదాల చెంతకు తెస్తూ వారి ఆత్మలన్నిటినీ రక్షించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.